హైకోర్టు భవనంతో పాటుగా నిజాం కాలేజ్ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఒకే సంవత్సరంలో ఒకే శతాబ్దంలో నిర్మించినవి, దశాబ్దంలో నిర్మించినవి. సో అన్నీ కూడా మరి ఉన్నటువంటి సిచ్యువేషన్లో మార్పు చేయాల్సి వస్తే ఒక అన్నీ చేస్తారా, లేదంటే ఎందుకు హైకోర్టు భవనాన్ని మాత్రం మార్చాల్సి వస్తుంది? అంటే డెఫినెట్గా ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఒక మంచి జరుగుతుంది, ఒక చెడు కూడా జరిగే అవకాశం ఉంది. సో సమస్యల ఉత్పన్నం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉన్నది. మరి అడ్వకేట్లు పెద్ద ఎత్తున ఇటీవల హైకోర్టు ముందు ధర్నా చేయడం కావచ్చు, అన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. అసలు సమస్య ఏంది? మనతో పాటుగా హైకోర్టు అడ్వకేట్ మల్లేష్ యాదవ్ గారు జాయిన్ అవుతున్నారు. ఒకసారి జియో చూద్దాం ఫస్ట్గా. అంటే ఏంటి వాళ్ళకున్న సమస్య ఏంటి? హైకోర్టు మార్చడంతో వాళ్ళకున్న సమస్య ఏంటి? ఎందుకు ఆందోళన చేయాల్సి వస్తుంది? ఏకంగా చీఫ్ జస్టిస్ అందరూ కూడా ఆరోపణ చేస్తున్నారు. ఆరోపణలు ఏంటి, దానికి కారణం ఏంటి? నిన్న ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. హైకోర్టు భవనాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తాం, కానీ ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనాన్ని మార్చాలంటూ కూడా జస్టిస్ కోరడం జరిగింది. దాని కారణంగానే మేము దాన్ని బుద్వేల్కి మారుస్తున్నాం. అక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి 2300 ఎకరాలు ఏదైతే ఉందో హార్టికల్చర్ యూనివర్సిటీకి వివిధ రకాల కేటాయించినటువంటి ఈ భూమిని దాంట్లో నుంచి 100 ఎకరాలు హైకోర్టుకి ఇస్తాం, హైకోర్టు నిర్మాణం చేపడతామని చెప్తున్నారు. ఒక్కసారి జీవో చూస్తే ఇదే కదా. The law Department of the and the Registrar General Honorable High Court and wide reference were requested the government for allotment of 100 acres land for construction of High Court building complex. ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయాలని నిర్ణయించారంటే ఇదంతా ఇక్కడ. After careful examination of the entire matter, government hereby accord permission to the registrars PJTSAU and అంటే అదే హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీలకి for allotment of the land pertaining of ఈ ల్యాండ్ అంటే వరకు యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ ఏరియా సర్వే నెంబర్ ఈ నెంబర్లలో ఓవరాల్గా 100 ఎకరాలు కేటాయించాలని చెప్పి పంపించారు. హైకోర్టు తెలంగాణ గవర్నమెంట్ జియో పాస్ చేసింది. ద సెక్రటరీ లా డిపార్ట్మెంట్, ద కలెక్టర్ రంగారెడ్డి అండ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ షెల్ టేక్ ఫర్దర్ నెసరీ యాక్షన్. సో ఇక్కడ నుంచి తరలించాలని చెప్పి ఇలా కూడా ఆదేశాలు జారీ చేసిన జియో రిలీజ్ చేసింది. మరి ఇప్పుడున్న సమస్య ఏంది, ఎందుకు అడ్వకేట్లు ధర్నా చేయాల్సి వస్తుందో ఒక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంది ఇప్పుడు జియో ఇక్కడ ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో సౌకర్యార్థం ఇంకా కొంత ఎక్స్పాన్షన్ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో బుద్వేల్ ఉన్నటువంటి యూనివర్సిటీ మధ్య 2 హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, తర్వాత మరొక యూనివర్సిటీకి సంబంధించి ఏదది జయశంకర్ యూనివర్సిటీ, తర్వాత కొండ లక్ష్మణ్ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తున్న తరుణంలో 100 కోట్లు ఇంకా చాలా విస్తృతంగా కట్టుకోవచ్చు కదా హైకోర్టు భవనం కూడా. సో ఎందుకు ఇబ్బంది ఎందుకు పడుతున్నారు అడ్వకేట్ల సమస్య ఏంది? వాస్తవంగా ఇప్పుడున్న హైకోర్టు 1920లో కట్టింది అని చెప్తున్నాం. దేనికంటే ముందు ఇది చాలా పాతబడిపోయింది, ఇబ్బంది ఉంది, కూలిపోతుంది అన్నటువంటి ఒక డిస్కషన్ చేస్తూ ఉన్నారు. బట్ మనం మాట్లాడుతున్నప్పుడు జనరల్గా కోర్టు ఏ ఇష్యూలైనా ఏదైనా షిఫ్టింగ్ చేసినప్పుడు కానీ, ఈవెన్ మన సెక్రటరేట్ విషయం కానీ ఇంకోటి జరిగినప్పుడు కూడా కనీసం ఎక్స్పర్ట్ కమిటీ నువ్వు కమిటీని ఫామ్ చేసిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలా. ఇప్పుడు జనరల్గా అడ్వకేట్లకు వచ్చే సమస్య ఏంది అని మనం అడుగుతూ ఉన్నారు చాలామంది. ఇప్పుడు ఒక గ్రామంలో ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో గ్రామసభ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి డిస్ప్లేస్ అవుతున్నటువంటి ప్రజలకు సమస్యలు తెలుసుకున్న తర్వాతే ఒక ప్రాజెక్టు కట్టడానికి ఉంటుంది. లేకపోతే మనం ఈ అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చింది? గత ప్రభుత్వంలోనే ఈ ప్రాజెక్ట్ ఇది కేసీఆర్ ప్రభుత్వంలో 2 సార్లు ప్రయత్నం చేశారు కోర్టును షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఉన్నటువంటి జనరల్ బాడీ అడ్వకేట్లు అందరూ కూడా బార్ అసోసియేషన్లో జనరల్ బాడీ పెట్టి జనరల్ బాడీలో రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కోర్టులో పార్కింగ్ సమస్య ఉంది, ఆ పార్కింగ్ సమస్యను మల్టీ స్టోర్ పార్కింగ్ పెడితే ఉంటే ఆ ప్రాబ్లం పెద్ద అంటే పర్సిస్ట్ కాదు, ప్రాబ్లం పోతుంది. ఇప్పుడు సౌకర్యార్థంగా లేదన్నా లేకపోతే బిల్డింగ్ పార్కింగ్ ప్రాబ్లం ఒకటి ఉంది, కానీ బిల్డింగ్ పాత పడడం ఏంది? ఇప్పుడు ఒకసారి సున్నాలు వేసి పొట్టి పెట్టి ఇట్లా సిమెంట్ వేస్తే లేకపోతే అది వేస్తే కింద పడడం జరుగుతూ ఉంది. అప్పుడప్పుడు ఒక చిన్న చిన్న కింద పడతా ఉన్నాయి. దాన్ని నువ్వు తీసేసి మళ్ళీ పెడితే దాన్ని రిపేర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి బిల్డింగ్. ఒకవేళ అట్లా లేకపోతే మరి ఎక్స్పర్ట్ కమిటీ చేసి అన్న చెప్పాలా. ఎక్స్పర్ట్ కమిటీ లేదా బిల్డింగ్ అంతకంటే ఉన్నటువంటి దానికన్నా ముందున్న నిజాం కాలేజ్ పనిచేస్తూ ఉంది. 1600 ఒక 300-400 సంవత్సరాల క్రితం కట్టిన నిజాం పీరియడ్లో కట్టిన మక్కా మసీద్ కానీ మిగతా బిల్డింగ్లన్నీ ఆర్ట్స్ కాలేజ్ కూడా దీంతో కాంటెంపరీ కట్టింది, అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. సో దాన్ని రిపేర్ చేయడానికి వీలు ఉన్నటువంటి దాన్ని ఇంతకంటే తక్కువ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇంతకంటే తక్కువ కాంప్లెక్స్లో ఉంది, ఇంకా చాలా హైకోర్టులు ఇంతకంటే తక్కువ కాంప్లెక్స్లో ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఈ హైకోర్టు సర్వ్ చేసింది, ఆ రోజు కూడా పనికొచ్చింది. ఇప్పుడున్న ప్రాబ్లం వల్ల సో పార్కింగ్ ప్రాబ్లం కూడా మరి అట్లా కాకుండా హైదరాబాద్లో ఇంకొక 5-6 ఆర్టీఐలో స్టేట్ జ్యుడిషియరీ రిజిస్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్టీఐలో ఈ దీంతో పాటు ఒక 5-6 కాంప్లెక్స్ లోపల ఆ పార్కింగ్ ప్రాబ్లం అని చెప్తున్నారు. మరి నాంపల్లి కోర్టును కానీ రంగారెడ్డి కోర్టు, సిటీ సివిల్ కోర్టు ఎక్కడెక్కడైతే పార్కింగ్ ప్రాబ్లం ఉందో అవన్నీ కోర్టులు ఎత్తేస్తామా? ఇప్పుడు దీంతో పాటు ఈ రాష్ట్రం మెయిన్ వస్తున్నటువంటి ప్రాబ్లం అదే. ఆ పార్కింగ్ కు నువ్వు ఢిల్లీ లాంటి స్టేట్లలో పిచ్చులు 1-2 బిల్డింగ్ లోపలికి ఇట్లా పోతే దాన్ని రిపేర్ చేయడానికి ఉంది. ఇప్పుడు అట్లంటే మొన్న 10-20 సంవత్సరాల కింద కట్టినటువంటి కోర్టు బిల్డింగ్లు కూడా కూలిపోతావు, పిచ్చులు ఊడిపడతా ఉన్నాయి, క్రాక్స్ వస్తూ ఉన్నాయి, వాటర్ ఊరుస్తూ ఉన్నది, లేకపోతే కింద ఉన్నటువంటి కోట్లకు పోతున్నాయి. అవన్నీ గోల కొట్టేస్తారా? అవన్నీ కొత్త ప్లేస్ కట్టేస్తారా? ఓన్లీ హైకోర్టులో సరే మనం
పెద్ద పొజిషన్ ఉన్నాం కాబట్టి మన సీఎంతో యాక్సెస్ ఉంది కాబట్టి మన కాడికి వస్తే మన సమస్యను పోయి నువ్వు కొత్త సౌకర్యవంతంగా కోరుకుంటున్నాం. కానీ మరి మిగతా అనేవి సరే నువ్వు సౌకర్యవంతంగా కోరుకుంటున్నావు 100 ఎకరాలకు ఇప్పుడు ఉన్న బిల్డింగ్ బ్రహ్మాండంగా ఉండగా ఇంకా నువ్వు ఇంతకంటే బెస్ట్ కావాలనుకుంటున్నాం. మనిషి అనేవాడు ది బెస్ట్కి వెళ్తాం. మరి ఇదే ఆర్టీఐలో మీకు 120 కోర్టు కాంప్లెక్స్లు ఉంటే కేవలం ఒక 40 కోర్టు కాంప్లెక్స్లకు పక్కా భవనాలు లేవు. ఉన్నటువంటి కోర్టు లోపల బార్ రూములు లేవు, జడ్జీలకు ఛాంబర్ లేవు, ఊరుస్తూ ఉన్నాయి, రెంటెడ్ దానిలో ఉన్నాయి, పార్కింగ్ ప్రాబ్లం ఉన్నాయి. దీన్ని సార్ట్అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా చీఫ్ జస్టిస్ గారికి, బిల్డింగ్ కమిటీలో ఉన్నటువంటి జడ్జీలకు లేదా? వీరిని వారు దీన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఈ బడ్జెట్ అలొకేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. అసలు అక్కడ ఉన్నటువంటి కామన్ మినిమం టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా లేదు. మనం అందరికీ జడ్జిమెంట్లు ఇస్తాం, ఏమైంది రాష్ట్రంలో చిన్న మాల్స్ పెట్టుకున్నా లేకపోతే ఒక షాప్ పెట్టుకున్నా అక్కడ టాయిలెట్స్ ఫెసిలిటీ చేయాలని చెప్తాం. మరి అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ ఫెసిలిటీ దీనిలో కొన్ని కామన్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఉంది ఎంప్లాయీలకు, బయట వాళ్ళకి అని చెప్పారు. ఎంప్లాయీలు తాళాలు వేసుకొని అక్కడ పోయేటువంటి పరిస్థితి ఉంది. ఉమెన్కు స్పెషల్ టాయిలెట్స్ ఫెసిలిటీస్ లేవు. దాంతోపాటు చాలామంది డిజేబుల్ పర్సన్ లేకపోతే ఓల్డేజ్ వాళ్ళకు నువ్వు ఏవైతే ర్యాంప్స్ కట్టి డిజేబుల్ యాక్ట్లోనే ఉంది వాళ్ళకి ఫెసిలిటీస్ పెట్టాలని, మరి దాన్ని కూడా మనం కోర్టులు ఒక అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉండి మనమే ఫాలో కాకపోతే ఇవన్నీ సమస్యలు తీర్చకపోగా ఇంకెంత దిక్కుమాలిన పరిస్థితిలో ఉందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జ్యుడిషియరీ, నువ్వు చాలా కోర్టుల లోపల అడ్వకేట్లు చందాలు వేసుకొని నీ యొక్క కోర్టు కాంప్లెక్స్లు కట్టించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన పోక్సో కోర్టులో రీసెంట్గా అయినటువంటి అడ్వకేట్ చందాలు వేసుకున్నారు. చాలా ఆసిఫాబాద్ లాంటి ప్లేస్లో, వికారాబాద్ లాంటి ప్లేస్లో, చాలా ఆసిఫాబాద్ లాంటి అసలు అక్కడ ఫీజులే రావు. అట్లాంటి కాడ ఒక 5,000 10,000 ఏంటంటే క్రిమినల్ ప్రాక్టీస్ చేస్తారు. సివిల్ ప్రాక్టీస్ ఉండదు, అక్కడ ట్రైబ్స్ ఉండే కాబట్టి లిటిగేషన్ ఉంటుంది. ఆ క్రిమినల్లో కూడా చాలా తక్కువ వస్తుంది. వాళ్ళు కూడా చందాలు వేసుకొని అడుక్కొని కట్టేసేటువంటి పరిస్థితి వచ్చింది. మరి అటువంటి దానిలో వీళ్ళు స్టేట్ దగ్గరికి ఎందుకు ప్రెషర్ చేసి తీసుకోవాలి? మీ సమస్య హైకోర్టు భవనం మారుస్తున్నందుక ఇవన్నీ ఫెసిలిటీస్ లేనందుక. ఇప్పుడు ఫస్ట్ ఈ ఉన్నటువంటి దానిలో నువ్వు రెక్టిఫై చేయడానికి నువ్వు మల్టీ స్టోర్ పార్కింగ్కు సంబంధించిన నిధులు తీసుకొచ్చేటువంటి దానిలో నీకు చిత్తశుద్ధి లేదు. మనం ఎవరైతే దీన్ని నడిపించేటువంటి పెద్ద మనుషులు ఉన్నారో లేకపోతే చీఫ్ జస్టిస్ గారో ఒక అసోసియేషన్ లీడర్లు ఉన్నారో దాన్ని తీసుకురావడానికి రాంది కోర్టు షిఫ్టింగ్కు మరి 200 కోట్లు రావడానికి దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఇప్పుడు దీన్ని షిఫ్టింగ్కు గల ఆంతర్యం ఏంటి? మరి ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు శిలాపాలకాలు వేస్తున్నాం, ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేస్తామని చెప్పినాం. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కూడా డిజిటలైజేషన్ దిశగా కోర్టులను డిజిటలైజేషన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది కదా. ఆ డిజిటలైజేషన్ భాగంగానే ఆధునీకరించి ఇంకా కొత్త భవనంగా ఏర్పాటు చేస్తే మీకు వచ్చే సమస్య ఏంటి? ఆల్రెడీ ఆధునీకరించారు. ఆ డిజిటలైజ్ సంబంధించినటువంటి కెమెరాలు కానీ మొత్తం ఎక్విప్మెంట్ అంతా వాళ్ళు ఉన్న దానిలో సెటప్ చేశారు. ఇప్పుడు ఇంకో పార్కింగ్ ప్రాబ్లం కూడా అంటున్నాం. ఇప్పుడు డిజిటలైజేషన్ అయిన తర్వాత కోర్ట్స్ అన్ని కూడా హైబ్రిడ్ మోడ్ వెళ్ళాలని చెప్తారు. అంటే మీకు హైబ్రిడ్ మోడ్ అంటే మీరు ఆన్లైన్లో ఆర్గ్యుమెంట్ చెప్తారా లేకపోతే ఆఫ్లైన్లో వచ్చి చెప్తారా అంటారు. ఇది మొన్ననే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఈ భవిష్యత్తులో దీనికి అలవాటు పడిపోతే ఇట్లా కోర్టుకు వచ్చే వాళ్ళ సంఖ్య సగానికి తగ్గిపోతుంది, అడ్వకేట్ల సంఖ్య. అప్పుడు పార్కింగ్ ప్రాబ్లం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. పార్కింగ్ ప్రాబ్లం కూడా తగ్గే పార్కింగ్ ప్రాబ్లంతో దేనితోనైతే షిఫ్ట్ చేస్తూ ఉంటున్నారు. 100 ఎకరాల్లో మేము విశాలంగా చేస్తాం అనుకుంటున్నాం పార్కింగ్ ప్రాబ్లం. సో నువ్వు హైబ్రిడ్ మోడ్ చేస్తే ఫ్యూచర్లో అసలు అడ్వకేట్సే రాకుండా కోర్టుకు రాకుండా మనం సిస్టాన్ని తీసుకెళ్తాం. ఇంటికాడ ఉండి ఆపరేట్ చేసేటట్టు, ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేసేటట్టు, ఇంట్లో ఊళ్ళో విలేజ్లో కూర్చొని కూడా సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్ చేసే విధంగా తీసుకుపోతాం. హైదరాబాద్ నడిబొడినటువంటి హైకోర్టు గత కొంతకాలంగా అనేక సేవలు అందిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా రకరకాల సేవలు అందించింది. కానీ ఇప్పుడున్న సమస్య కాస్త ఆ బిల్డింగ్ పాతబడిందని ఒక ఆరోపణ కావచ్చు, ఇందాక చెప్పినట్టుగా పార్కింగ్ ఆరోపణ కావచ్చు, అన్ని ఉన్నాయని ఒక నేపథ్యంలో ఉన్నాయి కదా. గత ప్రభుత్వంలో ప్రయత్నం జరిగింది, ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, 100 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. సో మీకేం ఇబ్బంది వస్తుంది? ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తే ఇబ్బంది కలిగేటువంటి ఇబ్బంది ఏంటి మెయిన్ అడ్వకేట్లకి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు ఒక 10-20 సంవత్సరాలు అయితే కానీ ఒక ఆఫీసు ఒక ఇల్లు ఎస్టాబ్లిష్ చేసుకోరు, పిల్లల చదువులు కానీ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఇప్పటికే ఒక అలవాల్లో ఉన్న అడ్వకేట్ హైకోర్టుకు రావడానికి 20-25 కిలోమీటర్ల డిస్టెన్స్లో ట్రాఫిక్లో చాలా ఇబ్బందులు పడుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా 11 కిలోమీటర్లు వెళ్తే ఇంకా 33-34 కిలోమీటర్లు లేకపోతే అంతకు దూరం ఉన్న 40 కిలోమీటర్లు ట్రాఫిక్లో వాళ్ళు ఇంకా నరకయాతన పెరుగుతుంది. ఇలా ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, ఒక ఇల్లు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇప్పుడు ఎంప్లాయీలు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ ఇల్లు వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఒక 30-20 కిలోమీటర్లు ఇంకా 15 కిలోమీటర్లు పోవాలంటే ఈ ట్రాఫిక్ దాటుకొని అక్కడికి వెళ్ళాలంటే రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఆ ట్రాఫిక్లో అసలు మళ్ళీ పొద్దున్న లేచి రావాలి, ఈవినింగ్ క్లయింట్లను డీల్ చేయాలా, ఇవాళ పర్సనల్ లైఫ్ అనేది పోతూ ఉంటుంది. నువ్వు ఈవెన్ క్లయింట్స్కి కూడా నువ్వు ఇది కోర్టు అనేది ఓన్లీ అడ్వకేట్లకు సంబంధించింది కాదు, ఎంప్లాయీలకు సంబంధించింది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి క్లయింట్స్ ఇక్కడికి రావాలంటే ఇది ఒక ట్రాన్స్పోర్టేషన్, డైరెక్ట్ ఎంజీబీఎస్ కానీ మెట్రో కానీ ఇవన్నీ నియర్ బై ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడికి రావడం వల్ల ఈజీగా క్లయింట్స్కి యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా నువ్వు అక్కడికి వెళ్ళడం వల్ల మరి కొత్త ప్లేస్కి వెళ్ళే ఏరియాలో చాలా కాస్ట్లీ ఏరియా, అది రియల్ ఎస్టేట్కు చాలా కాస్ట్లీ ఏరియా, ₹1,00,000 మినిమం గజం ఉంది. ఇప్పుడు కోర్టు పోవడం వల్ల బూమ్ డబల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిడిల్ క్లాసు ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కనీసం ఇల్లు కొనడమో ఫ్లాట్ కొనడం పక్కెట్టండి, కనీసం రెంట్ కూడా అఫోర్డ్ చేయలేడు. రెంట్ అఫోర్డ్ చేయాలంటే 30,000-40,000 పెట్టాలా, ఆఫీస్ పెట్టాలా, ఇల్లు పెట్టాలంటే కాస్ట్లీ అవుతుంది. అంటే అప్పుడు కాస్ట్లీ అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ ఎవరి మీద పెడతాం? క్లయింట్స్ మీదకి వెళ్తుంది. ఇప్పటికే న్యాయం అనేది ఖరీదైనటువంటి వస్తువుగా మారింది. ఇప్పుడు ఈ విధంగా అయితే చాలామంది పేద మధ్య తరగతి అడ్వకేట్లు అక్కడికి దూరం అవుతారు ఆ కోర్టుకు. వాళ్ళు దూరం ఉంటే ఈ
ఇట్లాంటి సాధారణ ప్రజలకు యాక్సెస్లో ఉన్నటువంటి అడ్వకేట్ల కోర్టుకు దూరం అయితే ఎవరు రిచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అక్కడ యాక్సెస్లో ఉంటారు. అక్కడికి అయినప్పుడు వాళ్ళు అడిగినంత రేటు ఇవ్వాలి. ఒకరు డబ్బులు ఇవ్వలేని వాడు కోర్టుకు దూరంగా అసలు కోర్టుకు పోకుండా అక్కడే సమస్యను ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తాడు తప్ప కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితి చేయడు. కాబట్టి ఇది ఏదైతే ఉందో ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవస్థ. ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ మెయిన్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు సెక్రటరీ కూడా కూల్చి మనం వాడినే కట్టినాం. సరే నువ్వు ఇక్కడ కాకపోతే నిజంగా ఒక డిస్కషన్ జరిగి తప్పని పరిస్థితుల్లో కోర్టుకి ఇట్లా వెళ్ళేది ఉంటే ఇక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ బార్ అసోసియేషన్ అంటే జనరల్ బాడీ, ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ బార్ కాదు, ఈ జనరల్ బాడీ ఈవెన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరితో డిస్కషన్ చేసి తప్పదన్నప్పుడు ఇట్లా ఇది కాకుండా ఇంకేమైనా ఆప్షన్ ఉన్నాయి. ఇప్పుడు మన ఓవైసీ గారు కూడా దీన్ని వ్యతిరేకించారు. హైదరాబాద్ నగరంలోకి వెళ్ళి ప్రధాన ఇన్స్టిట్యూషన్స్ తీసుకెళ్లి హైదరాబాద్ బంజరు భూమి చేస్తారా, నువ్వు అవసరమైతే చెంచల్ కూడా ఇప్పుడు వరంగల్లో జైలు తీసేసి ఊరవతలు పెట్టి అక్కడ హాస్పిటల్ కడతా ఉన్నారు. చెంచల్ కూడా జైల్లో ఒక 60-70 ఎకరాలు ఉంది. ఆ ప్రెస్లో పెద్ద పని చేయట్లో జైలు కూడా తరలించి అక్కడ 60-70 ఎకరాలు ఉంది, అక్కడ కూడా కట్టచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి 100 ఎకరాలు కూడా ఒక పెట్టాలి ల్యాండ్ ఆ రోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ తీసుకురావడానికి అక్కడ ఉన్నటువంటి సాయిల్ టెస్టులు చేసి అవన్నీ ఇక్కడే ఇది ఒక అనుకూలమైనటువంటి ప్లేస్. ఇక్కడ 100 రకాల ఎన్ని రకాల వంగడాలకు ఒక్కొక్క రకమైన సాయిల్ డిఫరెంట్ ఉండాలని తీసుకున్నటువంటి ప్లేస్ అది. మరి ఈ రోజు హార్టికల్చర్కు అగ్రికల్చర్కు ఈవెన్ ఎనిమల్ హస్బెండరీకి ప్రాక్టికల్స్ కూడా ల్యాండ్ అవసరం. వివిధ రకాల పండ్ల తోటలు పెట్టడానికి, వంగడాలు పెంచడానికి, లేకపోతే ఈ పశువుల గ్రాస్కి ఇవన్నీ అవసరం. మిగతా యూనివర్సిటీలకు ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి దానికన్నా అంత భూమి అవసరం లేకుండా ఒక అంగుళం తీస్తామంటే ఆ రోజు విద్యార్థులు అడ్డుకోవడం జరిగింది. మరి ఈ రోజు కూడా విద్యార్థి సంఘాలు ఈ ఇష్యూను కూడా తీసుకోవడం జరిగింది. ఈవెన్ అక్కడ హార్టికల్చర్ అది తీసుకున్నటువంటి ల్యాండ్ ఇప్పుడు మీకు కేబీఆర్ పార్క్లో 4-5 చెట్లు కొట్టేస్తే కూడా పర్యావరణవేత్తలు చాలా ఆందోళన చేశారు. హైదరాబాద్ ఇప్పటికే ఒక కాంక్రీట్ జంగల్ అయితే ఉంది, ఈ పొల్యూషన్ పెరుగుతూ ఉంది, జంగల్లో ఈ అడవిని తీయద్దు అన్నటువంటి ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పెడుతున్నటువంటి ప్రపోజ్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది బయోడైవర్సిటీ పార్క్ డెవలప్ చేసింది. దానిలో ఎంతో ఇన్వెస్ట్మెంట్ సెంట్రల్ ఫండ్ స్టేట్ ఫండ్ పెట్టి దాన్ని డెవలప్ చేసినటువంటి పార్క్ను దీనికోసం విధ్వంసం చేస్తా అంటే ఇప్పుడు పర్యావరణవేత్తలు యూనివర్సిటీ విద్యార్థులు కూడా దాన్ని అడుగునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఏదైనా ఒక తీసుకున్నప్పుడు దానికి ఉన్నటువంటి అసెస్మెంట్ ఇప్పుడు బిల్డింగ్ తప్పని పరిస్థితులు తీయాల్సి వస్తే ఇంకెక్కడికి తీసుకెళ్తాం, అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ కానీ మిగతా. మొదటి సమస్య ప్రజలకి సమీపంలో కూడా యాక్సెస్ తగ్గుతుంది. తర్వాత అడ్వకేట్లకు సంబంధించి మీరు ప్రత్యేకంగా కోరుకుంటుంది ఏంటంటే ఎందుకు కేవలం ఇక్కడ పెచ్చులు ఊడిపోయిందని రినోవేషన్ చేయకుండా దీన్ని తరలించిన వల్ల ఏమవుతుంది, యాక్సెస్ ఉన్నది కాబట్టి మనం కొత్తది కట్టుకోగలుగుతున్నాం, ముఖ్యమంత్రి గారితో నేరుగా కలిసి కట్టుకోగలుగుతున్నాం. మరి కింది స్థాయిలో 40 ఏవైతే రెంటెడ్ ఆఫీసులను ఏర్పాటు చేసి రెంటెడ్ ఆఫీసులు జరుగుతున్నాయో ఆ రెంటెడ్ ఆఫీసులు జరిగేటువంటి ఘటనలకు సంబంధించి అవి ఎందుకు కొత్త కట్టుకోకుండా ఇవి కట్టాల్సిన అవసరం ఉందంటారా? అంతే కదా. ఫస్ట్ ఇవైతే నిజంగా పూర్తిగా ఆ సమస్య మొత్తానికి బిల్డింగ్ లేని ప్లేస్లు ఉన్నాయి, మొత్తానికి మినిమం నీడ్స్ను నువ్వు ఫుల్ఫిల్ చేయకుండా నీకు ఉన్న బిల్డింగ్ పెట్టి నువ్వు లగ్జరీకి నువ్వు యాక్చువల్గా ఈ స్టేట్ మొత్తానికి హెడ్గా చీఫ్ జస్టిస్ గారు అడ్మినిస్ట్రేటివ్ హెడ్, మిగతా జడ్జీలు అడ్మినిస్ట్రేటివ్ హెడ్. అంటే మరి మీరు హెడ్గా మొత్తానికి లేని వాళ్ళ గురించి మాట్లాడకుండా మనం లగ్జరీస్ కోసం కోరుకుంటున్నాం, 100 ఎకరాల్లో విశాలంగా కావాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ విల్లాలో మనకు ఆల్రెడీ బిల్డింగ్లు ఉన్నాయి, మిగతా ఉన్న కాడ కోరుకుంటున్నాం. మరి లేని దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? పోయినప్పుడు ఒక నువ్వు జ్యుడిషియల్ ఫంక్షన్ చేసినప్పుడు జడ్జి ఏదైనా చెప్పచ్చు, దాన్ని మనం బైండ్ అయి ఉంటాం. బీయింగ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అన్నప్పుడు అందరితో కన్సల్ట్ చేయాలి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం తప్ప అథారిటేరియన్ స్టేట్లో లేం. ఇప్పుడు సీఎం గారు కానీ లేకపోతే ఒక చీఫ్ జస్టిస్ గారు అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా తీసుకున్నప్పుడు ఒక కన్సల్టేషన్ ఉండాలి, పబ్లిక్ హియరింగ్ పెడతా ఉంటుంది కంపల్సరీ పెట్టాలి. కంపల్సరీ ప్రిన్సిపల్ ఆఫ్ నేషనల్ జస్టిస్ ఏంది, అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో డిస్ప్లేస్ అవుతున్నారో వాళ్ళతో మాట్లాడండి. మరి వాస్తవంగా నిజంగా అదే ఉంటే మీరు నిజంగా ఈ ప్రాబ్లం ఉంది, ఎక్స్పర్ట్ కమిటీ వేసినాం, ఐఐటి కమిషన్ వేసినాం, లేకపోతే ఇంకోటి వేసినాము, ఈ రిపోర్ట్ ఉంది, ఇది పనిచేయట్లేదు బిల్డింగ్ అని పబ్లిక్ డొమైన్లో పెట్టండి, అది చెప్పి వినిపించేయడం ప్రయత్నం చేయండి. సరే అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ అయినప్పుడు ఇంకా డిఫరెంట్ ఒక 3-4 ప్లేసులు ఐడెంటిఫై చేసి ఏది బెస్ట్ అనేటువంటి ఒక డిస్కషన్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక కంక్లూజన్ రావాలి తప్ప ఒక అథారిటేరియన్ రూల్గా మీరు ఏదో ఛాయ్ బిస్కెట్ తాగినట్టు సీఎం గారి దగ్గరికి వెళ్ళి సీఎం గారు ఒక నెల లోపల జీవో ఇవ్వడం అనేది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నుంచి మనం దీని నుంచి కోరుకునేది ఏంటంటే కొంత డెమోక్రటిక్గా డిస్కషన్ జరుగుతుంది, అంత స్టేక్ హోల్డర్లతో చర్చ జరుగుతాయి. ఇప్పుడు జిల్లాల గురించి ఏదైతే కమిషన్ గతంలో ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఎప్పుడైతే కోర్ట్ షిఫ్టింగ్ అన్నప్పుడు జనరల్ బాడీ మీటింగ్ జరిగింది, జనరల్ బాడీలో అవుట్ రైట్ గా అపోజ్ చేయడం జరిగింది అడ్వకేట్లు అందరూ, అందుకే రిజెక్ట్ అయింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు మేము కమిషన్ వేస్తాం, అశాస్త్రీయంగా జిల్లాలో విభజన జరిగింది అన్నారు. మరి దీనికి కూడా అదే విధంగా కమిషన్ వేసి ఒక కమిటీ చేసి అధికారుల కమిటీ చేసి అడ్వకేట్స్తో మిగతాలతో చర్చలు చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఉంటే ఇట్లా అది బాగుంటుండే. కానీ ఏదైతే ఏకపక్షంగా ఒక చీఫ్ జస్టిస్ గారు లేకపోతే ఒక కమిటీ సీఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు న్యాయవాదులు సో ఇలా బడ్జెట్ విషయానికి వస్తే కూడా
2023-24 కల్లా 300 కోట్ల బడ్జెట్ అలాట్మెంట్ అయింది కోట్లకు సంబంధించి. ఏంటిది మరి 300 కోట్ల అడ్జస్ట్మెంట్ ఏంటంటే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 120 కోట్లు ఉన్నాయా? 120 కోట్ల కాంప్లెక్సెస్ ఉన్నాయి. 120 కోట్ల కాంప్లెక్సెస్. ఓకే, 120 కోట్ల కాంప్లెక్స్ ఉంటే 300 కోట్ల బడ్జెట్ అలాట్మెంట్ అయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. అంటే అత్యధికంగా డెవలప్ చేసి ఉండొచ్చు కదా. బట్ అంతగాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇచ్చినవి ఉన్నాయి కానీ మరి కోర్టు బిల్డింగ్లు కొన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు కానీ అంత డ్రాస్టిక్ గా కనిపించట్లేదు. మీకు అంతకన్నా ముందు కూడా 200 కోట్లు 300 కోట్ల బడ్జెట్లు వస్తూ ఉన్నాయి. బట్ అది ఏ అడ్వైజ్ తీసిన అనేది మనం ఇంకొక క్లారిటీ తీసుకోవాల్సి ఉంది. బట్ బిల్డింగ్లు అయితే ఇప్పటికీ చాలా గ్రామాల్లో, విలేజ్లో, రూరల్లో ఉన్నటువంటి కోర్టు లోపల సౌకర్యాలు చాలా దీన వ్యవస్థలు ఉంది. జ్యుడిషియల్ లోపల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా మీకు ఇంకొకటి కోర్టులో ఉన్నటువంటి స్ట్రెంత్, జ్యుడిషియల్ ఆఫీసర్లో 25% జ్యుడిషియల్ ఆఫీసర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. దానివల్ల న్యాయం చాలా ఒక్కొక్క జడ్జిమెంట్ల కాడ కానీ మిగతా దానిలో కూడా ఇన్ఛార్జీల పైన, జడ్జీల పైన ఒత్తిడి పైన, లోయర్ జ్యుడిషియల్ పైన చాలా పని ఒత్తిడి పెరుగుతూ ఉంది. దాంతోపాటు నాన్ జ్యుడిషియల్ ఎంప్లాయీస్, ఇప్పుడు జ్యుడిషియల్ ఎంప్లాయీలు ఎంత ఇంపార్టెంట్, జ్యుడిషియల్ జస్టిస్ డెలివరీ సిస్టంలో నాన్ జ్యుడిషియల్ ఎంప్లాయీలు కూడా ఇంపార్టెంట్. అది 45 నుంచి 50%. 9,000 మంది 9,900 మంది శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే 4,400 మంది ఖాళీలు ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతోంది, ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత స్టెనో లేడని 30 రోజులు 40 రోజులు జడ్జిమెంట్ పెండింగ్ పెట్టే పరిస్థితి ఉంది. ఒక సీఓ కాపీ వేస్తే వారం రోజుల్లో ఇవ్వాల్సినటువంటి సీఏ నెల రోజులు 40 రోజులు చేయట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన పని ఒత్తిడి ఉండడం వల్ల జరుగుతూ ఉంది. మరి దీన్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా చీఫ్ జస్టిస్ గారు గవర్నమెంట్తో నెగోషియేట్ చేసి వాళ్ళ పని ఒత్తిడి చేసి ఆ ఖాళీలను భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇట్లాంటి అంశాలను, చాలా ఇంపార్టెంట్ అంశాలను, చాలా ప్రాక్టికల్గా డే టు డే సాధారణ ప్రజలకు సంబంధించిన అంశాలను మనం చర్చించకుండా, దాని పరిష్కార మార్గాన్ని అన్వేషించకుండా, ఉన్నదానికంటే లగ్జరీ వైపు కేవలం మన లగ్జరీ, మన ఉన్నత స్థానంలో ఉన్నాం, లేకపోతే ఫౌండేషన్ స్టోన్ల కోసమో మన లగ్జరీ కోసం ఇంకా పోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప మన కింద ఉన్నటువంటి వాళ్ళు, సాధారణ ప్రజల గురించి ఉన్నటువంటి దాని గురించి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన దాన్ని అంటే మధ్యలో ఉండకుండా ఆ ట్రావెలింగ్ ఫెసిలిటీ కూడా ఇబ్బంది అవుతుంది. చివరికి మాత్రం ఇబ్బందిగా మారుతూ ఉంటుంది డెఫినెట్గా. సో ఇదొక హైకోర్టుకి సంబంధించిన అంశం. అయితే ఏంటంటే ఇక్కడ హైకోర్టు షిఫ్టింగ్ అనేది గతంలో తెరమీరికి వచ్చినప్పటికీ అప్పుడు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజల అయితే అడ్వకేట్ల అభిప్రాయం తెలుసుకోవడం కావచ్చు, జనరల్ బాడీ ఉన్నటువంటి మెంబర్స్ అభిప్రాయం తీసుకున్న తర్వాత రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఈసారి కొత్తగా వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇటీవల కాలంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ని కలిసిన తర్వాత వెంటనే ఒక వారం 10 రోజుల్లో నాకు తెలిసింది, వారం 10 రోజుల్లోనే హైకోర్టు షిఫ్టింగ్ అనే అంశం గతంలో కేవలం చర్చ వరకు ఉండేది, ఇప్పుడు జీవో కూడా పాస్ అయిపోయింది. దానికి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్, ఆ తర్వాత శ్రీ కొండ లక్ష్మణ్ బాబుజీ సంబంధించి హార్టికల్చర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ యొక్క హైకోర్టు భవనం ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. 100 ఎకరాల్లో అట్టహాసం కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కానీ ఇక్కడ అడ్వకేట్లు చెప్తున్న వాదన ఏంటంటే ఇది ప్రజలకి అందుబాటులో ఉండాల్సినటువంటి ఒక న్యాయబద్ధమైనటువంటి సంస్థ, అందరికీ న్యాయం చేకూర్చేటువంటి ఈ యొక్క స్థలాన్ని కాస్త అక్కడికి మార్చడం అనేది ఫైనాన్షియల్గా మారిపోతుంది. ఎందుకంటే ఈ యొక్క అలాట్మెంట్ ఎక్కడ జరిగిందో బద్వేల్ ఆ పరిసర ప్రాంతాల మొత్తం కూడా రియల్ ఎస్టేట్కి హైప్ ఇచ్చేటువంటి ల్యాండ్స్ అన్ని కూడా. సో అక్కడికి వెళ్ళాలంటే ప్రజలకి ఇబ్బంది, అడ్వకేట్లకు కూడా పరిసర ప్రాంతాల్లో నివసించాలంటే అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఒకవేళ నిజంగానే కోర్టులని కనుక ఆధునీకరించాలి, వాళ్ళు మంచిగా కూడా స్వేచ్ఛగా ఉండే విధంగా చేయాలనుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 120 కోర్టు కాంప్లెక్స్లు ఉన్నాయి. సో ఈ కోర్టు కాంప్లెక్స్లో డెఫినెట్గా మీరు రెనోవేట్ చేయవచ్చు, లేదంటే కొత్తగా కట్టాల్సినటువంటి 40 ఏవైతే ప్రైవేట్ బిల్డింగ్స్లో ప్రస్తుతం ఆ యొక్క విధులు నిర్వహిస్తున్నారో వాటిని కొత్తగా ఒక భవనాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సుమారుగా ఈ కోర్టు భవనం నిర్మించాలంటే సుమారుగా 1000 కోట్ల ఖర్చు అవకాశం ఉంటుంది. ఈ 1000 కోట్లతోనే కోర్టు భవనాలు కొత్తగా నిర్మించుకోవచ్చు. అవసరమైతే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో కోర్టు భవనానికి సంబంధించి దానిలో ఎక్స్పర్ట్స్ కమిటీ చేసి ఇంజనీర్ల ద్వారా దీన్ని అన్వేషించి దానికి నిజంగా వెసులుబాటు ఉన్నదా లేదా ఇంకే ఆల్టర్నేట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ చారిత్రాత్మక కోర్టు భవనాన్ని తొలగించడం అనేది ఒక రకంగా అందరినీ బాధ కలిగిస్తున్నట్టు కూడా అడ్వకేట్లు తమ వాదన వ్యక్తం చేస్తారు. డెఫినెట్గా ఒక ప్రభుత్వం డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తెరదీస్తుందని అంటే డెఫినెట్గా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి, చాలా మంది ఆనందానికి గురే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా ఆనందమే కాకుండా ప్రజల సమస్యను ఏ రకంగా తీరుస్తారో ఒక అంశం మీద కూడా ప్రభుత్వం డెఫినెట్గా చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, ఒక సూచనగా, సలహాగా, అవసరమైతే హెచ్చరిక కూడా అదే అడ్వకేట్లు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎనివే, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.